హరే కృష్ణ. ఈరోజు మనం 7వ అధ్యాయం జ్ఞాన విజ్ఞాన యోగాన్ని చర్చించుకోబోతున్నాం. ఈ అధ్యాయంలో కృష్ణుడు ఏం చెప్తున్నాడంటే భౌతిక జగత్తు అనేది 8 విషయాలతో తయారు చేయబడింది. భూమిరపో నలో వాయు కమ్మనో బుద్ధిరేవచ అహంకార ఇత్యమ్మే కర్తామితి మన్యతే. భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం, మనస్సు, బుద్ధి మరియు అహంకారం, ఈ 8 విషయాలతో భౌతిక జగత్తు అనేది ఉద్భవించింది. అండ్ ఎక్కడి నుంచి ఉద్భవించింది? ఆయన నుంచి ఉద్భవించింది అని చెప్పేసి కృష్ణుడు చెప్తున్నారు. అన్నీ ఆయనకి సంబంధించినవే, ఆయనే మూలకారకుడు అని చెప్పేసి. ఎలాగైతే ఒక దేశాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే మనం ప్రధానమంత్రితో స్నేహితులం అవ్వాలో, అదేవిధంగా అర్జునుడు ఈ జ్ఞానాన్ని పొందడానికి భగవంతుడితో ఆయన స్నేహాన్ని ఆయన కుదుర్చుకున్నారు. ఇంకా కృష్ణుడి అధ్యాయంలో ఏం చెప్తాడంటే అన్నిటికీ మూల కారణం ఆయనే. నీరుకి రుచి, సూర్యచంద్రులకి వెలుగు, బలానికి బలం, బుద్ధికి బుద్ధి కూడా ఆయన ఇస్తున్నాడు. అటువంటి మూలకారకుడైన వ్యక్తి దగ్గరికి 4 రకాల మనుషులు వస్తారు. అర్థ, బాధలతో గజేంద్రులాగా. అర్థార్థి, ధనం కోసం ధ్రువమహారాజులా. జిజ్ఞాసు, నిజం తెలుసుకోవడానికి 4 కుమారుల్లాగా. జ్ఞాని, నేను ఆత్మనని గ్రహించి భగవంతుడి కోసం వెతికేవాళ్ళు. కాబట్టి భగవంతుడిని ఎలా పొందాలని చెప్పేసి ఆయన దారి మనకి తెలియజేస్తున్నారు. కర్మయోగ, ఫలితాలను ఆశించకుండా అన్నింటినీ భగవంతుడి జ్ఞానయోగ, వేదాంతాలు చదివి జ్ఞానాన్ని సంపాదించి. అష్టాంగ యోగ, పరమాత్ముడు హృదయంలో ఉన్నాడని అర్థం చేసుకోవడం. భక్తి యోగ, భక్తియుక్త సేవలు చేసుకొని తిరిగి ఆయన దగ్గరికి వెళ్ళిపోవాలి. హరే కృష్ణ.